బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్‌గా నిలిచారు తనుజ పుట్టస్వామి. ఈ షో ఎండ్ అయి దాదాపు నెల రోజుల పైనే అవుతుంది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా నెగటివిటీని ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఓపెన్ అవుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తనుజ. ఈ పోస్ట్‌లో ఏముంది అంటే, చాలా కాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకు ఒక లైఫ్ ఉంది. నా పనేదో నేను చూసుకుంటున్నాను. నా బాధ్యతలని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితంలో వారందరం బిజీ అయిపోయాము. ప్రతిదానికి పీఆర్ డబ్బులు పెట్టి ఒక టీమ్ నడపడం, అనడం మానేసేయండి. నాకు పీఆర్ టీమ్ అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్ చూసుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి ఉన్నారంతే. ఈ రోజుకు నా పైన సోషల్ మీడియాలో తీవ్రమైన నెగటివిటీ వస్తుంది. ప్రతిరోజు అసభ్యకరంగా దూషిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నేను వేరొకరిని టార్గెట్ చేశానని, వారిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవతల వారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలుసా? ప్రతిరోజు చండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లేనిపోని నిందలేసి అవమానిస్తున్నారు. నా క్యారెక్టర్ తప్పు పడుతుంటే ఒక మహిళగా నేను భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో, నన్ను మాత్రం మానసికంగా ఎంతో కుంగదీస్తున్నాయి. మనసుకు మానని గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తున్నాను. ఎవరితో పంచుకోలేక మౌనాన్ని ఆశ్రయించాను. మీలాగే నాకు ఒక కుటుంబం ఉందిగా. మీరు నా గురించి వాగే చెత్త వాగుడు, చెత్త కామెంట్స్ నా కుటుంబ సభ్యులు కూడా చదువుతున్నారు. అప్పుడు వాళ్ళెంత బాధపడతారు. అసభ్యకరమైన కామెంట్స్ పెట్టి ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్‌గా నిలబడ్డ వారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకరిని మానసికంగా హింసిస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం జిమ్మితే ప్రశాంతంగా ఉండవచ్చునని ఎలా అనుకుంటారు? ఇక్కడ నేనెవరిని టార్గెట్ చేయడం లేదు. అలాగే డ్రామా క్రియేట్ చేయడం నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నానంటూ పోస్ట్ పెట్టారు తనుజ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీంతోనైనా ఆమెపై ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి.